వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ గాయత్రి. ఇవాళ మనం న్యూస్లో ఉన్న కొన్ని ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఫస్ట్ టాపిక్ ఈజ్ సైంటిస్ట్ డిస్కవర్ న్యూ ఆర్గన్ ఇన్ ద థ్రోట్ వైల్ స్టడీయింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ని స్టడీ చేస్తున్నప్పుడు సైంటిస్ట్ ఏం కనుక్కున్నారు అంటే మన బాడీలో ఒక న్యూ ఆర్గన్ అనేది ఉంది. అది ఏంటి అంటే ఎ సెట్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. మనకి ఇది వరకు 3 టైప్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయని తెలుసు. అయితే ఈ స్టడీలో వీళ్ళు కనుక్కుంది ఏంటి అంటే మనకి ఇంకో న్యూ ఆర్గన్ కూడా ఉంది, ఇంకో సెట్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అన్నవి కూడా ఉన్నాయి. ఓకే, ఇది ఒక క్యాన్సర్ పేషెంట్ స్టడీ చేసి చెప్పిన విషయం కాదు. నియర్లీ ఒక 100 క్యాన్సర్ పేషెంట్స్ని స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ విషయం తెలిసిందనమాట. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే సెలైవరీ గ్లాండ్ ఉందో దానికి ఏం పేరు పెట్టారు అంటే ట్యూబేరియల్ సెలైవరీ గ్లాండ్స్. ఇవి ఏ సైజులో ఉంటాయంట? 1.5 ఇంచెస్. ఓకే, అంటే 3.9 సెంటీమీటర్స్. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంట? ఇట్ ఈస్ లొకేటెడ్ ఓవర్ ఎ పీస్ ఆఫ్ కార్టిలేజ్ కాల్డ్ ద టారస్ ట్యూబేరియస్. ఓకే, అంటే మన నోస్ ఏదైతే ఉందో, నోస్ అండ్ మౌత్, వాటి వెనక థ్రోట్ దగ్గర, అప్పర్ థ్రోట్ దగ్గర ఇది ఉంది. అంటే ఇది ఇప్పటి వరకు ఆల్రెడీ ఉంది ముందు నుంచి, బట్ అది ఉంది అన్న విషయాన్ని కొత్తగా ఇప్పుడు కనిపెట్టారు వీళ్ళు. అంటే ఇప్పటి వరకు మనం 3 సెలైవరీ గ్లాండ్స్ మాత్రమే ఉన్నాయని అనుకున్నాం, ఇప్పుడు ఒక కొత్త సెట్ కూడా ఉంది అని చెప్పేసి సైంటిస్ట్ కన్ఫర్మ్ చేశారు. ఎలాగా? నియర్లీ ఒక 100 పేషెంట్స్ని స్టడీ చేసి వాళ్ళు కనుక్కున్నారు. ఓకే, అయితే ఏ టెక్నాలజీని యూజ్ చేశారు ఇలాగా అంటే పిఎస్ఎంఏ పిఈటి సిటీ టెక్నాలజీ ద్వారా తెలుసుకున్నారు. ఇదేంటి? కాంబినేషన్ ఆఫ్ సిటీ స్కాన్స్ అండ్ పిఈటి. పిఈటి ఫుల్ ఫామ్ ఏంటి? పొజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. ఇవి దేనికి యూజ్ చేస్తారు అంటే ఎక్కడ సెలైవరీ గ్లాండ్స్ అన్నవి ఉన్నాయి, టిష్యూస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేది డిటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అయితే ఏంటి అవసరం, ఎందుకని చెప్పి ఇది డిటెక్ట్ చేయాలి అంటే ఎప్పుడైతే పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్ చేస్తూ ఉంటారో ఆ సెలైవరీ గ్లాండ్స్ అన్నవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. సో ఆ టిష్యూస్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటారు. లేకపోతే రేపు పొద్దున్న ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉంటాయన్నమాట. లైక్ వాళ్ళ టేస్ట్ ఏవైతే సంబంధించి ఉంటాయో అవి డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ అంటే ఈ సెలైవరీ గ్లాండ్స్కి సంబంధించి ఏవేవి ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయిన తర్వాత రేపు పొద్దున వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళు తిన్నప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదని చెప్పేసి సెలైవరీ గ్లాండ్స్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసి వాటికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వీళ్ళు ట్రీట్మెంట్ అన్నది ఇస్తుంటారు. బట్ ఇన్ని రోజులు ఏమైంది, ఇక్కడ ఇంకొక సెలైవరీ గ్లాండ్ ఉందన్న విషయం తెలియదు కాబట్టి దానికి ఎఫెక్ట్ అవుతుందా లేదా కూడా చూసుకోకుండా ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. ఓన్లీ 3 గ్లాండ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా వీళ్ళు చూసుకుంటూ వచ్చారు. సో ఇకపై ఏదైనా ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎలాగంటే ఈ 4వ ఏదైతే కొత్త సెట్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉందో దాన్ని కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఓకే, అయితే ఎలా వీళ్ళు కనుక్కుంటారు అంటే ఇన్ దిస్ టెక్నిక్ ఏ రేడియో యాక్టివ్ ట్రేజర్ ఈజ్ ఇంజెక్టెడ్. అయితే వాళ్ళు ఒక రేడియో యాక్టివ్ ట్రేజర్ని ఇంజెక్ట్ చేస్తారు. అది వెళ్ళి ప్రోటీన్కి అటాచ్ అవుతుంది. ఏ ప్రోటీన్? పిఎస్ఎంఏ. ఎందులో ఉంటుంది అది? ఎవరికైతే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుందో వాళ్ళలో ఇది ఉంటుంది. వాళ్ళకి ఇది ఇంజెక్ట్ చేస్తే అప్పుడు దాని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఇక్కడ సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, సో వీటిని డ్యామేజ్ చేయకుండా ఉండాలి అన్న టైప్లో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్, యుఎస్ స్పేస్ క్రాఫ్ట్ టచెస్ ఆస్ట్రాయిడ్ టు కలెక్ట్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ కాస్మిక్ రబుల్ ఫర్ రిటర్న్ టు ఎర్త్. అంటే ఏంటి? యుఎస్ వాళ్ళు ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు నాసా నుంచి. ఎక్కడికి పంపించారు? అది ఆస్ట్రాయిడ్ మీద ఉన్న కొంత మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని రావడం కోసం అని చెప్పి పంపించారు అనమాట. అయితే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. జపాన్ వాళ్ళు ఆల్రెడీ అలాగా ఆస్ట్రాయిడ్స్ మీదకి పంపించారు. ఓకే, అయితే యుఎస్ వాళ్ళు పంపడం అయితే ఇది ఫస్ట్ టైం. ఓకే, దేనికోసం? ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుంది కదా, రాక్ తాలూకా డెబ్రీస్ కానీ ఏదైనా సరే దాన్ని కొంచెం కలెక్ట్ చేసుకొని తీసుకొస్తే, అయితే ఎందుకు అది తెలుసుకొని ఏం చేస్తారు అంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ మన సోలార్ సిస్టమే కాబట్టి మన ఎర్త్కి సంబంధించి ఏవైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో, అంటే అసలు మన ఎర్త్ ఫార్మేషన్ కానీ మన సోలార్ సిస్టమ్ గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని చెప్పేసి అక్కడ ఉన్న మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని రమ్మని చెప్పేసి ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరేంటి? ఓసిరిస్ రెక్స్. ఈ స్పేస్ క్రాఫ్ట్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు అంటే బిల్డ్ చేసిన వాళ్ళు ఎవరు? లాకెడ్ మార్టిన్. ఓకే, నెక్స్ట్ ఏ ఆస్ట్రాయిడ్, ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తున్నారు ఆస్ట్రాయిడ్ అన్నాం కదా, ఏ ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళిందంటే ఆస్ట్రాయిడ్ చుట్టూ తిరుగుతుంది అంటే బెను. ఓకే, అయితే ఈ శాంపిల్స్ ఏవైతే ఇప్పుడు అది కలెక్ట్ చేసిందో దాన్ని అది తీసుకొని మనకి మళ్ళీ తిరిగి ల్యాండ్ మీదకి వచ్చేటప్పటికి 2023 అవుతుంది. అయితే మొన్న వెళ్ళి కలెక్ట్ చేసింది, బట్ అది కరెక్ట్గా ఎంత రిక్వైర్డ్ క్వాంటిటీ కలెక్ట్ చేసిందా లేదా అన్నది ఇంకా తెలియదు. ఓకే, సో అది
ఇంకా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అది ఎంత కలెక్ట్ చేసింది అన్నది తెలీదు. ఇన్ కేస్ నీడెడ్ మళ్ళీ ఇంకొకసారి పంపిస్తారు. బట్ అది వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేసినా కూడా అది ల్యాండ్ మీదకి తీసుకొచ్చేది మాత్రం 2023లోనే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ నుంచి కంట్రోల్ చేస్తుంది ఎక్కడి నుంచి అంటే డెన్వర్ నుంచి. ఓకే, ఎక్కడి నుంచి ఇది లాంచ్ చేశారు, ఎప్పుడు పంపించారు అసలు దీన్ని, ఈ ఆస్ట్రాయిడ్ మీదకి ఎప్పుడు పంపించారంటే 2016లో పంపించారు అండ్ కేప్ కెనావరల్ నుంచి పంపించారు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లైక్ ఇప్పుడు వెళ్తుంది, అది తీసుకొని వస్తుంది, డెబ్రిస్ ఎలా తీసుకొని వస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళినా కూడా ఆస్ట్రాయిడ్ తాలూకా గ్రావిటీ అంత ఎక్కువగా లేదంట. సో అది దాన్ని పుల్ చేసుకోలేకపోతుంది ఆస్ట్రాయిడ్ మీదకి దేన్ని మనం ఏదైతే పంపించామో ఆ స్పేస్ క్రాఫ్ట్ని. సో ఇది ఏం చేస్తుంది, దానికి ఒక రోబోటిక్ ఆర్మ్ అన్నది ఉందన్నమాట. ఆ రోబోటిక్ ఆర్మ్తోని అది టచ్ చేసి తీసుకొని వస్తుంది ఆ మెటీరియల్ అన్నది. ఓకే, అయితే ఎలా, ఏం ప్రాసెస్ ద్వారా అది అసలు కలెక్ట్ చేసింది అంటే చూడండి. ద స్పేస్ క్రాఫ్ట్ వాస్ ప్రోగ్రామ్ టు షూట్ అవుట్ ప్రెషరైజ్డ్ నైట్రోజన్ గ్యాస్ టు స్టిర్ అప్ ద సర్ఫేస్. ఏం చేస్తున్నారు, నైట్రోజన్ గ్యాస్ని పంపిస్తే అది స్టిర్ చేసే ఆ సర్ఫేస్ని అక్కడ ఉన్నదాన్ని సక్ చేసుకుంటుంది. ఏదైతే డస్ట్ కానీ రాళ్ళు కానీ చిన్న చిన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది తీసుకుంటుంది. ఆ తీసుకున్న దాన్ని మళ్ళీ ఆ క్యాప్సూల్ ఏదైతే కలెక్ట్ చేసిందో ఆ శాంపిల్ని మనకి ఎక్కడికి పంపిస్తుందంట, ఉతా డెజర్ట్లోకి పంపిస్తుంది. అంటే అది ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ఉతా డెజర్ట్ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది మనకి 2023లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్కింక్స్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిస్ట్ 62 స్పీసీస్. స్కింక్స్ అంటే ఏంటి అంటే అవి చూడటానికి పాములాగే ఉంటాయి. కొన్ని వాటికి కాళ్ళు చిన్న చిన్నగా ఉంటాయి, అంటే చాలా చిన్న కాళ్ళు ఉంటాయి. కొన్ని వాటికి అసలు కాళ్ళు అనేది ఉండదు. ఓకే, చూడడానికి అవి ఎలా ఉంటాయి, చిన్న సైజ్ స్నేక్ లాగా ఉంటాయి అనమాట. స్కేల్స్ అవన్నీ కూడా సేమ్ మనకి స్నేక్ ఎలా ఉంటాయి ఆ టైప్లోని స్కేల్స్ అవి కూడా గ్లాసీగా ఉంటాయి వాటి మీద. ఓకే, అయితే అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు, 62 స్పీసీస్ ఉన్నాయంట. ఎవరు చేశారు సర్వే, ఇది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేశారు. ఓకే, ఒకసారి చదువుతున్నాను చూడండి. A recent publication by the Geological Survey of India reveals that India is home to 62 species of skinks and says about 57% of all the skinks found in India are endemic. అంటే ఏంటి, వాటి నేటివ్ ప్లేస్ ఇండియానే, అవి ఇండియాలోనే ఉండేవి, ఇండియాలోనే దొరుకుతాయి. ఎన్నంట, నియర్లీ 57% ఆఫ్ ద స్కింక్స్ ఎన్నైతే ఉన్నాయో 62 స్పీసీస్లోని 57% అంటే నియర్లీ 33 స్పీసీస్ ఎక్కడివి, దే ఆర్ ఎండమిక్ టు ఇండియా. అది ఒక్క పర్టిక్యులర్ హ్యాబిటాట్లోనే దొరుకుతుందని మనం చెప్పలేం. ఎన్ని రకాల అంటే డెజర్ట్స్లో దొరకవచ్చు, ఫారెస్ట్లో దొరకవచ్చు, మనకి రివర్ సైడ్ దొరకవచ్చు. ఓకే, అంటే ఈ పర్టిక్యులర్ హ్యాబిటాట్లోనే ఉంటుంది, కూల్ ప్లేస్లోనే ఉంటుంది, హాట్ ప్లేస్లోనే ఉంటుంది, అలా చెప్పలేము మనం. ఏ క్లైమేట్లో అయినా కూడా దొరకవచ్చు. అది ఏ రకమైన హ్యాబిటాట్లో అయినా కూడా ఇవి ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. నెక్స్ట్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయో చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్లోని 24 స్పీసీస్ ఉన్నాయి. అందులోని 18 ఆర్ ఎండమిక్ టు ద రీజియన్, అంటే 18 అక్కడ ఉన్నవే, మిగతా స్పీసీస్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్లో 24 ఉన్నాయి. అండ్ డెక్కన్ పెనిన్సులా రీజియన్లోని 19 స్పీసీస్ ఉన్నాయి అండ్ 13 ఆర్ ఎండమిక్. దెర్ ఆర్ రికార్డ్స్ ఆఫ్ 14 స్కింక్ స్పీసీస్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ విచ్ 2 స్పీసీస్ ఆర్ ఎండమిక్. అంటే నార్త్ ఈస్ట్లో ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి, అందులో 2 ఏమో ఎండమిక్. నెక్స్ట్ there are 1602 species of skinks across the world. మన ఇండియాలో మనం కనుక్కుంది ఏంటి, మనకి 62 స్పీసీస్ ఉన్నట్టు తెలిసింది. బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తే ఎన్ని ఉన్నాయంట, 1602. అంటే గ్లోబల్గా ఎన్ని ఉన్నాయి అన్ని కంపేర్ చేస్తే మన ఇండియాకు ఉన్నది అయితే చాలా తక్కువ పర్సెంట్, నియర్లీ 4%. బట్ మామూలుగా చూసుకుంటే మాత్రం ఎక్కువ వెరైటీస్ ఆఫ్ స్కింక్స్ మన ఇండియాలో దొరుకుతున్నట్లే. బట్ ఎప్పుడైతే వరల్డ్తో కంపేర్ చేస్తామో అప్పుడు ఓన్లీ 4% మన ఇండియాలోనే ఉన్నాయి. ఓకే, అయితే ఎందుకని ఇండియాలో ఇంతే ఉన్నాయి, లైక్ ఎందుకు తగ్గుతున్నా లేకపోతే ఎందుకు తక్కువ ఉన్నాయి అంటే రీజన్ ఏంటి అంటే ఇవి ఇండియా అని కాదు ఎక్కడైనా కానీ వీటి సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇవి చూడడానికి స్నేక్ లాగా ఉంటాయన్నమాట. ఓకే, సో అలాగ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇది స్నేక్ లానే ఉంది, ఇది కూడా పాయిజనసే, దీనివల్ల కూడా మనకు హామ్ అన్న భయంతో అది కనిపించగానే ఫస్ట్ చంపేస్తున్నారు అనమాట. సో ఇలా చంపేయడం వల్ల ఏమవుతుంది, అవి తగ్గిపోతున్నాయి. నిజానికి అసలు అవి పాయిజనస్ కాదు అండ్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్. కానీ అది స్నేక్ లాగా ఉండడం వల్ల అది కూడా ఒక స్నేకే అని అనుకుని చంపేస్తున్నారు. బట్ ఇట్స్ లైక్ ఏ లెజర్డ్ టైప్, ఇది కూడా ఒక రెప్టైలే, స్కింక్ అనేది రెప్టైలే, బట్ ఇది ఒక లెజర్డ్ టైప్ రెప్టైల్. బట్ మనం ఎలాగ దాన్ని అర్థం చేసుకుంటున్నాం, ఇది ఒక స్నేక్ టైప్ ఏమో అని చెప్పేసి మనం దాన్ని చంపేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇండియాలోని మొత్తం 16 జనరా ఆఫ్ స్కింక్స్ ఉన్నాయి. వీటిలోని మీకు క్వశ్చన్స్లోని లైక్ ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు ఇలాంటి ఏవైతే నేమ్స్ ఉంటాయో
ఆ నేమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి ఒక్కసారి నేమ్స్ ఏమున్నాయన్నది చూద్దాం. ఓకే, చూడండి. సెప్సాఫిస్ అండ్ బర్కూడియా, ఈ రెండు ఏంటంటే లింబ్లెస్ అనమాట. అంటే వీటికి కాళ్ళు ఉండవు. అన్ని స్కింక్స్కి కాళ్ళు ఉండవు అని కాదు, కొన్ని స్కింక్స్కి కాళ్ళు ఉంటాయి, బట్ చాలా చిన్న చిన్న కాళ్ళు చేతులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. ఈ రెండు స్పీసీస్కి ఏంటి అంటే అసలు లెగ్స్ హ్యాండ్స్ ఏవి ఉండవు అనమాట. అవి లిమ్స్ అన్నవి ఉండవు. అయితే ఇవి ఏ ఏరియాలో మనకి ఎక్కువ దొరుకుతాయి అంటే హిల్స్ అండ్ కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఈస్టర్న్ కోస్ట్. ఓకే, పర్టికులర్గా ఏ టైప్ ఎక్కడ అంటే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వీటిని మీరు ఒక మ్యాచింగ్ టైప్లో రాసుకోవాలి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇలాంటి వాటి మీద అడిగినప్పుడు మ్యాచింగ్స్ అడుగుతారు. అడిగేసి ఏం చెప్తారు, చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్, లేకపోతే చూస్ ద వన్ విచ్ ఇస్ ఇన్కరెక్ట్. ఓకే, 3 కరెక్ట్ ఇచ్చి 1 రాంగ్ ఇవ్వచ్చు, లేకపోతే 3 రాంగ్ ఇచ్చి 1 కరెక్ట్ ఇవ్వచ్చు. సో మీరు ఆ మ్యాచ్ చేయడం అనేది మీకు తెలియాలి. నెక్స్ట్ వన్, బర్కుడియా ఇన్సులారిసిస్. ఇది ఎక్కడ ఉందంట, బర్కుడ్ ఐలాండ్. ఈ బర్కుడ్ ఐలాండ్ అనేది ఎక్కడుంది, చిల్కా లేక్ ఇన్ ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ వన్, బర్కుడియా మెల్నాస్టికా. ఇదేంటి, విశాఖపట్నంలో ఉంది. ఇది ఎక్కడికి అండి మీకు, ఇది విశాఖపట్నంలోని ఈ టైప్ ఆఫ్ స్కింక్స్ అన్నవి ఉంటాయి. నెక్స్ట్ సెప్సాఫిస్ పంక్టాటస్, ఇది దేనికి, ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ఇంకా 5 స్పీసీస్ ఆఫ్ క్యాస్ట్లే are endemic to the Western Ghats and 4 species of Ristilla are endemic to the southern part of the Western Ghats. సో మీరు ఏం చేస్తారంటే ఒకవైపు లొకేషన్, ఒకవైపు వీటి నేమ్స్ రాసుకుని ఆ మ్యాచింగ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 16% సర్జ్ ఇన్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ టిల్ ఆగస్ట్. ఎఫ్డిఐ ఓకే, ఏవైతే మనకి బయట నుంచి మన కంట్రీలోకి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, అవి బాగా 16% పెరిగాయంట ఎప్పటి వరకు, మొన్న ఆగస్ట్ వరకు. దేనివల్ల పెరిగాయి, రీజన్స్ ఏంటి అన్నది చూద్దాం మనం. ఓకే, ఏప్రిల్ నుంచి జూన్లో కంపేర్ చేస్తే అవి $11.51 బిలియన్ ఉంది. అదే మనకి ఎండ్ ఆఫ్ ఆగస్ట్కి చూసేటప్పటికి $35.73 బిలియన్ అన్నది అయింది. అయితే దగ్గర అంతా 16% సర్జ్ అన్నది జరిగింది. దేనివల్ల ఎక్కువగా జరిగాయి అంటే ఈక్విటీ ఎఫ్డిఐ అన్నది మనకి పెరగడం వల్ల ఇవి కూడా పెరిగాయి అన్నమాట. అయితే ఏంటి అసలు చూడండి, ఇండియా దగ్గర ఎంత అంటే $50 బిలియన్ ఈక్విటీ ఎఫ్డిఐ అన్నది 2019-20 మనకి వచ్చింది. అయితే దేనివల్ల అసలు ఏంటి రీజన్స్, ఇంత సడన్గా పెరగడం కారణం ఏంటి అంటే మన ఎఫ్డిఐ పాలసీ నార్మ్స్లోని వచ్చిన మార్పుల వల్ల, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల, ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ వల్ల, ఈ 3 రీజన్స్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, పాలసీలో రిఫార్మ్స్ వల్ల అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ అంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఆటంకాలు రాకుండా ఈజీగా ప్రాసెస్ జరిగిపోవడం వల్ల, అంటే ఎక్కువ ఎక్కడికక్కడ అబ్జెక్షన్స్ లేకుండా, అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఎప్పుడైనా సరే వేరే కంట్రీ నుంచి ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు మనకి అంటే వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేసి దానికి రిటర్న్స్ వచ్చేలాగా వాళ్ళకి త్వరగా పనులు అవుతాయి అంటే వాళ్ళు పెడతారు. ఎక్కడైనా వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని స్టక్ అయిపోతుంది, వాళ్ళకి రిటర్న్స్ రావట్లేదు అంటే అలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఇక్కడ ఈ 3 చేంజెస్ రావడం వల్ల ఇండియాలోని ఎక్కువగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి వచ్చాయి అని చెప్పి అంటున్నారు అనమాట. అయితే ఎవరు ఎక్కువగా పెట్టింది అంటే మనకి జియో ప్లాట్ఫామ్స్లో, రిలయన్స్ వాళ్ళ జియో ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉందో అందులోని ఎవరు ఇన్వెస్ట్ చేశారంట, గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆ టెలికామ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎఫ్డిఐ అన్నది పెరిగిందనమాట. అయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని జరిగాయి అంటే కొన్ని కొత్తవి జరిగాయి, కొన్ని ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి అందులో నుంచి రిటర్న్స్ తీసుకుంటున్నారో ఆ రిటర్న్స్ని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు డెట్స్ రూపంలోని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి 3 టైప్స్ ఏంటి, ఒకటి కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఒకటేమో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా డెట్స్ రూపంలోని తిరిగి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అయితే ఈ లాస్ట్ పాయింట్ చూడండి. FDI equity flows were boosted by investments into Jio platforms, Reliance Industries Telecom subsidiary from global investors like Google. Okay? ఇంకా ఎక్కడైనా సరే ఇన్ఫ్లో అన్నది బాగుంది చేస్తుంది అంటే ఆ కంట్రీలోని అక్కడ ఏంటి మిగతా వాటిల్లో ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లేవు అన్నీ ఉన్నాయి అనుకోండి. కాకపోతే ఇప్పుడు ఈ ఉన్న కండిషన్స్లోని మనకి ఇండియాలోని ఇంకా పెరగొచ్చేమో, ఇంకా తగ్గకపోవడానికి ఇంకా కొన్ని కారణాలు ఏంటి అంటే కొన్ని బార్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మనకి కొన్ని ఎఫ్డిఐస్ అన్నవి ఆగాయి. ఓకే, ఇంకా ఈ పాండమిక్ వల్ల ఏదైతే ఇప్పుడు ఉంది కరోనా వైరస్ దానివల్ల కూడా కొన్ని ఆగాయి. ఓకే, సెకండ్ థింగ్, పెరగడానికి ఇంకొక కారణం ఏంటి అంటే తగ్గడానికి ఇవి కారణాలు కదా, అలాగే పెరగడానికి ఇంకొక కారణం ఏంటంటే ఈ కరోనా వైరస్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి బిజినెస్ పరంగా చూసుకుంటే. సో కొందరు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నారో
వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు సప్లై చైన్ మొత్తం అంతా కూడా లోకల్గానే ఉండాలి, అంటే వాళ్ళు ఎక్కడైతే పెడుతున్నారో బిజినెస్ సప్లై చైన్ అంతా కూడా అక్కడే ఉండేలా చూసుకోవాలి అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్నో మొదలు పెట్టారనమాట. ఎందుకు చూసారు కదా, మన ట్రేడ్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది కదా ఇలాంటి పాండమిక్ ఏదైనా వచ్చినప్పుడు. ఎప్పుడైతే మనకి ఇటు అటు ట్రాన్స్ఫర్ చేయడం కానీ ట్రాన్స్పోర్టేషన్ అన్నవి కానీ ఏవైతే అన్నీ తగ్గిపోతాయో ఎక్కడికక్కడ సప్లై చైన్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది కదా. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం లోకల్గానే సప్లై చైన్ అనేది పెట్టుకుందాం, దానివల్ల ఇటువంటి ఏ వచ్చినా కూడా మనకి బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా లోకల్గానే సప్లై చైన్ అంతా ఉండేలాగా చూసుకుంటున్నారు. ఓకే, సో దానివల్ల కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగాయి. నెక్స్ట్, కేరళ బర్డ్ అట్లాస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా ఏంటంటే టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయో మనం తెలుసుకున్నది దేనికి అంటే కన్జర్వ్ చేయడానికి, వాటి గురించి స్టడీ చేయడం కోసమే తెలుసుకుంటారు. అయితే ఏ స్టేట్ వాళ్ళు చేశారు, ఇది కేరళ వాళ్ళు చేశారు. ఓకే, అయితే వాళ్ళకి ఎవరెవరు హెల్ప్ చేశారు? ద కేరళ బర్డ్ అట్లాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏషియా. లార్జెస్ట్, ఓకే, ఏషియాలోనే పెద్దది. అండ్ ఇది ఎవరెవరు చేశారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ చేసింది కాదు, అందరూ కూడా చాలామంది కలిసి కాంట్రిబ్యూట్ చేసి మొత్తం బర్డ్స్ ఎన్ని ఉన్నాయి అన్న కౌంట్ అన్నది కనుక్కున్నారు. ఓకే, ఎవరెవరు బాగా చేసింది అంటే కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బర్డ్ కౌంట్ ఇండియా, అండ్ వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే, అయితే టోటల్గా ఇది 5 years జరిగింది, అంటే 5 years పట్టింది ఇవంతా కౌంట్ చేయడానికి. అండ్ 1000 బర్డ్స్ ఏంటి మొత్తం ఓవర్ 1000 బర్డర్స్ ఎవరెవరు చేశారు. అయితే దీని ఎయిమ్ ఏంటి, ఓకే, మొత్తం స్టేట్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయో వాటి మీద స్టడీ చేయాలి, అవి ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయి, ఎంత డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందంటే ఏ ఏరియాలోని ఎక్కువగా ఏ బర్డ్ ఉంది, ఏ ఏరియాలోని తక్కువ బర్డ్స్ ఉన్నాయి, అలాంటివన్నీ స్టడీ చేయడం కోసం. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఒక పెద్ద ఏరియా తీసుకుని దాంట్లోనే దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేసి, ఆ తీసుకునే ఏరియాని మళ్ళీ సబ్ డివైడ్ చేసి, అంటే ఇప్పుడు 6x6 తీసుకుంటే దాన్ని మళ్ళీ 3x3 చేసి మళ్ళీ దాన్ని 1x1 చేసి అలా అంత చిన్న ఏరియాలోని మళ్ళీ మొత్తం స్టడీ చేస్తారనమాట. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్, ఎన్ని స్పీసీస్. ఓకే, ఏదైనా సరే ఆర్గనిజంలోని మనం వెరైటీస్ చూడాలి అంటే ఏం చూడాలి, స్పీసీస్, ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎంత ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక రకమైన స్పీసీస్ తీసుకుంటే ఆ స్పీసీస్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, లైక్ ఒక బర్డ్లో స్పీసీస్ ఏ అనుకున్నాం అనుకోండి, ఆ ఏ నెంబర్ ఎన్ని ఉన్నాయి, స్పీసీస్ బి అనుకుంటే ఆ నెంబర్ ఎంత ఉంది, ఏ ఏరియాలో ఏ అనేది ఎక్కువ ఉంది, ఏ ఏరియాలో బి అనేది ఎక్కువ ఉంది, ఆ విధంగా అవన్నీ కూడా స్టడీ చేస్తారు. ఓకే, ఒకటి ఇన్ఫర్మేషన్ బర్డ్స్ కోసం తెలుసుకోవడం కోసం, రెండోది వాటిని కన్జర్వ్ చేయడం కోసం కూడా. అంటే ఒక దగ్గర ఏమైనా లేవు అంటే లేకపోవడం కారణం ఏంటి, ఒక దగ్గర ఎక్కువగా ఉన్నాయి అంటే అవి అక్కడ ఎక్కువగా అవైలబుల్ అవ్వడం కారణం ఏంటి, అవన్నీ కూడా స్టడీ చేస్తారు. ఓకే, హోప్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.